మొదటి వీడియోలోని మొదటి కమెడియన్ అంబటి రాంబాబు గారి విశ్లేషణ లేదా కౌంటర్ చూశారు కదా. ఇప్పుడు రెండోది మన పోసాని మురళీకృష్ణ ఫిలిం అసోసియేషన్కి సంబంధించి ఏదో పోస్ట్ వచ్చింది. అది రావడానికి మనకు తెలిసిందే 2021లో హైదరాబాద్ ఫిలిం క్లబ్లో ఏం పిచ్చి పిచ్చి మాట్లాడు, ఫిలిం క్లబ్లో కాదు ప్రెస్ క్లబ్లో పిచ్చి పిచ్చి మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా మాట్లాడాడో ఇప్పుడు ఒక చిన్న బిట్ వినిపిస్తాను. ఆ బిట్టు వినండి. బీపుతోనే ఉన్న మీకు లిప్ మూమెంట్ అర్థమవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మనం మాట్లాడు. కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పుట్టారంట, నిజమా? చూశారు కదా. ఇప్పుడు ఈయన గారు శుద్ధపూస మాటలన్నీ, డబల్ శుద్ధపూస మాటలన్నీ మాట్లాడుతున్నారు. మెయిన్గా నాకు ఇక్కడ నచ్చింది, కామెడీగా అనిపించింది ఏంటంటే మీడియా అంటే అండి ప్రజలకు దగ్గరగా ఉంటూ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉండాలటండి. గవర్నమెంట్కి ఎప్పుడు వ్యతిరేకంగా ఉండాలటండి. మరి లాస్ట్ 5 సంవత్సరాలు ఈయన గారు ఒక ప్రోగ్రాం చేసినటువంటి సాక్షి టీవీ ఎంత ప్రజలకు దగ్గరగా ఉండింది. ఇప్పుడు మీ మీద ఒక వీడియో చేశారన్న ఒక ఛానల్ అక్కడ పనిచేసినటువంటి ఒక ఎంప్లాయీని, లేకపోతే ఒక జర్నలిస్ట్ని, లేదా ఆ ఛానల్ యొక్క అధినేతని టీటీడీ చైర్మన్ చేసినందుకు దానికి మమ్మల్ని తిట్టినందుకే, మమ్మల్ని ఇలాగ అన్నందుకే చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అని అంటున్నారు. అది వేరే విషయం. అది పక్కన పెడితే మీ మీడియా ఎంతవరకు గత 5 సంవత్సరాలు ప్రజల సమస్యల మీద తీసుకొచ్చింది? పోనీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు కాదండి తీసుకొచ్చిన సమస్యలు రేస్ చేయగలదు. మీరు ఎన్ని సమస్యలు బయటకు తీసుకొచ్చారు? ఈ వైఎస్ఆర్సీపీ రాజశేఖర్ రెడ్డి గారు స్థాపించినటువంటి సాక్షి టీవీ ఎన్ని బయటకు తీసుకొచ్చింది? వంచుకు చెప్పుకుందామా? లిక్కర్ గురించి, శాండ్ మాఫియా గురించి, అమరావతిలోని జరిగినటువంటి కొన్ని ఘటనల గురించి ఏం చెప్పుకుందాం చెప్పండి. పోనీ అన్నమయ్య డ్యామ్ కూలిపోతున్నప్పుడు దాని మీద కవరేజ్ ఇచ్చారా? ఏం చేశారు? లేదు కదా. ఇప్పుడు ఎంత కాదనుకున్నా, ఎంత శుద్ధపూస ఆలోచన చేసుకున్నా మీడియా వాజ్ డివైడెడ్. 3 పార్టీస్ కి డివైడ్ అయింది. ఏంటంటే జనసేనకి ఎట్లా ఉండింది? దే డోంట్ హ్యావ్ ఎనీ మీడియా, బట్ దే హ్యావ్ సింపథైజర్స్ ఆఫ్ మీడియా ఉంది. అండ్ టీడీపీ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ వైఎస్ఆర్సీపీ గురించి అసలు చెప్పాల్సిన పనే లేదు. మీడియా గురించి ఓదలు మీరు మా దగ్గర చెప్పొద్దు. 2000 ఎప్పుడు చూసి ఇంకా పాత విషయాలే మాట్లాడతారు వీళ్ళు. 2014 నుంచి 2019 వరకు 600 హామీలు ఇచ్చారు. అవి చేయలేదని ప్రశ్నిస్తే మమ్మల్ని ఎలా అంటారు? మీరు ఎప్పుడు ప్రశ్నించారు? ఒక డాక్యుమెంటరీ తీసుకురావడం, కమ్మలకి కాపులకి అలా జరిగిందండి. ఈయనకి ఎలా ఫిట్టింగ్ పెట్టాడండి చంద్రబాబు నాయుడు, అలా ఫిట్టింగ్ పెట్టాడండి అవి చెప్పారు. కానీ మీరు ఏం ప్రశ్నించారు? అసలు 14-19 మధ్యన మీరు ఉన్నారు? అసలు మీడియా ముందు మీరు 19-24 మధ్యన నాకు తెలిసి మీరు ఉన్నారు. మరి 19-24 మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయనటువంటి ఎన్నో హామీలు ఉన్నాయి. వాటి గురించి కూడా మీరు ప్రశ్నించాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ హామీలు చూసుకోండి అని మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు మాట్లాడినట్టు సిపిఎస్ రద్దు పాయే, డిఎస్సి నోటిఫికేషన్ పాయే, జాబ్ క్యాలెండరు పాయే, అప్పట్లో మద్యపాన నిషేధం డబల్ పాయే. ఈ పాయలు అయిపోయానంట. పాయా కిచడీ గురించి మీరు ఎప్పుడు ప్రశ్నించారని, మీరు ఎప్పుడు ప్రశ్నించినారని ఏమంటాడు? మేము వాటర్ సమస్య గురించి ప్రశ్నించినప్పుడు మా మీద ఎలా పెడతారు? నేను అదే చెప్తున్నాను. ఇందాక నేను చెప్పాను కదా, అమరావతిని శుద్ధ విధ్వంసనం చేశాడు. అమరావతి ఇచ్చేస్తాను, చేసేస్తాను, 3 రాజధానులు తొక్కా తోలన్నాడు. ఏం చేశాడు? పోనీ అక్కడ అమరావతిలో ఉన్నటువంటి రైతులు, ఈ ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు కూడా న్యాయం చేయగలిసే పని చేశాడా? దాని మీద మరి అది ప్రజా సమస్య కాదా?
విశాఖ రైల్వే జోన్ రాలేదాయే, స్టీల్ ప్లాంట్ అట్టాగే ఉండిందాయే, వాటి గురించి తమరు ప్రశ్నించింది ఏముందండి? కొత్తిమీర కట్ట ఆవకాయ బద్దని. మళ్ళీ ఏమంటారు? మీ మీడియాలని తెచ్చుకోండి, ఆ మీడియాలోని నేను ఒక 10 క్వశ్చన్లు అడుగుతాను, ఆ 10 క్వశ్చన్లు 3 క్వశ్చన్లు పర్ఫెక్ట్గా చెప్తే నేను అక్కడికక్కడ క్షమాపణ చెప్పేసి ఆత్మహత్య చేసేసుకుంటాను. మీరు ఆపుతారా అని ఇంటికి వెళ్ళి ఆత్మహత్య చేసేసుకుంటాను, నార్కోటిస్టిక్ టెస్ట్ పెడదామా అంటున్నారు. మరి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లోని నేను ఇందాక అటాచ్ చేసినటువంటి క్లిప్ గురించి నార్కోటిక్ టెస్ట్ పెట్టి మాట్లాడుకుందామా? కళ్యాణ్ గారిని ఏమన్నారు, కళ్యాణ్ గారి పిల్లల్ని ఏమన్నారు, కళ్యాణ్ గారి భార్యని ఏమన్నారు, కళ్యాణ్ గారి అంజనమ్మ గారిని ఏమన్నారు? నేను అనలేదు అని నార్కోటిక్స్ టెస్ట్లు ఒప్పుకుంటారా అండి? ఒప్పుకుంటూ భర్త కట్టగలరా అండి? బేసిక్గా క్లియర్ కట్ ఇలాగా నువ్వు చదువుతున్నప్పుడు పేపర్ ఇలాగే షేకింగ్. భయం పట్టుకుంది శ్రీరెడ్డికి, పోసాని మురళగారికి, ఆర్జీవికి. దే ఆర్ ఆల్ ఇన్ టు ద ఫియర్. ఆ ఫియర్ని ఇప్పుడు మరి ఇంత ఫియర్లో పెట్టుకుని మీడియాకి ఎందుకు ఇచ్చాడంటే ఇక్కడే పాయింట్ ఉంది ఏంటంటే, నేను మీడియా సమావేశం పెట్టా, నేను క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశా, సూపర్ 6 గురించి మాట్లాడా, నన్ను అరెస్ట్ చేశారు చూడండి. ఇప్పుడు ఈయన అరెస్ట్ చేస్తా ఆయన చెప్పబోయే పాయింట్లు. సో తక్కువ మాటలు మీరు